పూజ ఏంట్రాజీ? పూజ ఏం చేస్తున్నావు? డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇదిగో ఈ లంగావని వేసుకో. సరే అయితే నువ్వు ఈ డ్రెస్ వేసుకో. పూజ ఈ లంగావనిలో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నాకన్నా నీకే చాలా బాగుంది. థ్యాంక్ యూ రాజీ. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. ఊర్లో ఎవరు చూసినా నీకు దిష్టి పెడతారు. ఉండు నీకు దిష్టి చుక్క పెడతా. పదన్నమ్మా. పెద్దనాన్న ఎవరు వాళ్ళు? చెప్తా ఉండు. ఏమే దౌర్భాగ్యం, మీ చుట్టాలు వచ్చారు చూడవే. అవునా? ఏరండి? ఇదిగో వాళ్ళే. హరిదాసుల వాళ్ళైతే మా చుట్టాలంటారేంటి? ఎప్పుడు చూసినా మా వాళ్ళ మీద పడి ఆడడం తప్ప ఇంకేం పని లేదా మీకు? వాళ్ళకి మీ వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదులేవే. వాళ్ళు హరికథలు చెప్తారు, మీ వాళ్ళు ఉత్త కథలు చెప్తారు. ఏముంది తేడా? సరే గాని వాళ్ళకు చారడు బియ్యం పోసి వెళ్తారు. సరేనండి. సరే గాని ఇక పొలంలో పని ఉందన్నారుగా, బయలుదేరండి. అయ్యారు నేను కూడా వస్తానండి. సరే రారా. వస్తాను. అదిగోమ్మా అదే మన పొలం. ఇది నాదిరా. ఇది నాది. అది రే 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 ఏంట్రా గొడవ పడుతున్నారు? ఈ గాలిపట మీరిద్దరిది కాదు, నాది. చూడడానికి ఈడవడో వచ్చి మన ఇద్దరు కూడా ఆడుతుంటే ఈడవడో వచ్చి నాది అన్నాడు. గాలిపటం తీసేసుకున్నావురా. పోరా, ఇది నాది. రే అది నాదిరా. ఏ సుబ్బయ్య, అమ్మగారు ఈ పండక్కి పిల్లలు పెద్దలు పతంగులు ఎగరేస్తారు. ఎందుకో నీకు తెలుసా? తెలుసమ్మగారు, అది పైకి వెళ్ళి గాలి ఎగిరిది కాబట్టి అందుకే గాలిపట ఎగిరేస్తారు. వా, అది కాదురా మట్టి బుర్ర. సిటీలో పతంగులు చాలా బాగా ఎగరేస్తారు. ఎందుకో తెలుసా? అది వినోదమే కాదు, ఆరోగ్యం కూడా. ఎందుకంటే పతంగ ఎగరేసేటప్పుడు సూర్యకిరణాలు నేరుగా శరీరంపై పడ్డం వల్ల ఎంతో ఆరోగ్యం. అంతేకాదు విటమిన్ డి కూడా సమృద్ధిగా ఉంటుంది. గాలిపటం మీద ఎంత ఉందమ్మగారు? అవును. శబ్బాష్ రా చిన్నోడా, చాలా బాగా చెప్పావు. రే సుబ్బయ్య, నేను అలా పొలం గడ్డు దాకా వెళ్ళొస్తాను. పిల్లలు జాగ్రత్త. సరే అయ్యారు. రాజీ, ఊరు చాలా బాగుంది. అవును, ఇక్కడ సినిమాకి వెళ్ళడానికి థియేటర్స్ ఉన్నాయా? అమ్మో, సినిమానా? అమ్మకి తెలిస్తే సాగు కొడుతుంది. చావు కొడుతుందా? ఎందుకు? అదా, ఒక రోజు ఎవరికీ చెప్పకుండా పక్క ఊర్లో ఉన్న సినిమాకి వెళ్ళాను. ఆ సుబ్బిగడు చూసి అమ్మకి చెప్పేశాడు. అంతే, అప్పుడు అమ్మ నా వీపు విమానం మోత మోగించింది. అప్పటి నుంచి ఆ సుబ్బిగడు అంటే నాకు కోపం బాగా. సరే అయితే నువ్వు సుబ్బిగాడి పైన రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావా? ఆ, నేను చెప్పినట్టు చేస్తావుగా? చేస్తా. రే సుబ్బి, రారా. అమ్మగారు చెప్పండి. రే సుబ్బయ్య, మన ముగ్గురం కలిసి ఒక ఆట ఆడదామా? ఆడదాం అమ్మగారు. ఏ ఆట ఆడదాం చెప్పండి. కబడ్డీ, తొక్కుడు బిళ్ళ, కోతి కొమ్మొచ్చు, ఇలాంటి ఆటలు ఎన్నో ఆటలు ఆడా. ఏ ఆట ఆడదాం చెప్పండి తొందరగా. ఏం లేదు సుబ్బయ్య, నువ్వు రాజు ఇలా ఎదురు బదురు నిల్చుంటారు. ఎవరైతే చిన్నగా కొడతారో వాళ్ళకి 100 రూపాయలు ఇస్తాను. నీ చిటికలో చేసేస్తాగా. సుబ్బయ్య, నీదే ఇప్పుడు ఛాన్స్. ఒరే సుబ్బి, అమ్మగారు అమ్మగారు ఏంటంటే ఇలా దోసేస్తారు? సావరా సుబ్బిగా, అమ్మ చేత నన్ను తిట్లు తిట్టిస్తావా? లేకపోతే బాయ్ సుబ్బయ్య. నువ్వెప్పుడు వచ్చావురా? నేను ఎప్పుడో వచ్చి స్నానం చేసేసానండి. పెద్దమ్మ, ఏం చేస్తున్నావు? గోరింటాకమ్మా, రాత్రి భోజనం తర్వాత పెట్టుకుంటారని. అయినా మీ పట్నం వాళ్ళు ఈ గోరింటాకు పెట్టుకుంటారో లేదో? అవును పెద్దమ్మ, మేము నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం, కోన్ పెట్టుకుంటాం. ఏమే దౌర్భాగ్యం, ఆ గోరింటాకు వల్ల ఉపయోగాలు ఏంటో ఈ పట్నం పిల్లలు కాస్త చెప్పవే. నేనెందుకు చెప్తా? బెల్లం కొట్టిన రాయిలాగా నువ్వు ఉన్నావుగా, నువ్వు చెప్పుకో.
ఏం లేదమ్మా, మన భారతదేశంలో గోరింటాకుని శుభానికి సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఈ సిటీలో పెట్టుకోరు కదమ్మా. ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. ఇది పండగ వేళ కదా, నువ్వు కూడా పెట్టుకో తల్లి. సరే పెద్దనాన్న. సుబ్బయ్య, పెద్దనాన్న ఎక్కడా కనిపించట్లేదు. పెద్దయ్య గారు రచ్చబండికి వెళ్ళి ఉంటారండి. రచ్చబండనా అంటే? అదే అమ్మగారు, మన ఊర్లో జరిగే సమస్యల మీద రచ్చబండ దగ్గర పెద్దవాళ్ళు కూర్చొని పరిష్కరిస్తూ ఉంటారు. అవునా? అంటే మీ ఊర్లో అది పార్లమెంట్ లాగానా? పార్లమెంటా? పార్లమెంట్ వేసుకుంటారా అమ్మగారు? కాదు కాదు, సరే సర్లే, అదంతా కాదు కానీ రచ్చబండి ఎలా ఉంటుందో నేను కూడా చూస్తాను. వెళ్దాం పద. రండి అమ్మగారు. రామయ్య గారు, మీరంతా కులాసేనా? బ్రహ్మయ్య గారు, మేము కులాసానే. మీరు బాగున్నారా? బాగున్నాండి. అదేంటి నాకు చెప్పకుండా వచ్చేసావు? చెప్తే నేను కూడా వస్తానుగా. అలా కాదమ్మా. రామయ్య, ఈ అమ్మాయి ఎవరు? అదే నా తమ్ముడు గోవర్ధన్ లేడు, ఆడి కూతురు. ఓ, చాలా పెద్దదైందే. ఏంటి సీనయ్య, ఏమైంది? అయ్యా, ఊరిచేను మాకు 40 గజాల స్థలం ఉంది. మా నాన్నగారు వీళ్ళ అమ్మగారికి ఆ స్థలంలో ఉండటానికి అనుమతి ఇచ్చారు. ఈ స్థలం అమ్మాలకున్నప్పుడు నాది అని గౌరీ బొకాయిస్తుందండి. ఇతను చెప్పింది అబద్ధమయ్య గారు. మా అమ్మ స్థలం కష్టపడి సంపాదించింది. అలా అయితే గౌరీ, మన గ్రామ దేవత గంగానమ్మ తల్లి మీద ఆన వేసి చెప్పు, ఆ స్థలం నీదా. తెలుసుగా ఆ తల్లి మీద ఆన వేస్తే ఏమవుతుందో. ఈ స్థలం మతందేనయ్యా, కలిసి వచ్చిందని అబద్ధం చెప్పాను. సరే అయితే ఇంతకు ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? 1 నెలలో ఖాళీ చేస్తానయ్యా. వెళ్ళండి. ఇదే మా సిటీలో అయితే వాయిదాలని కోర్టు చుట్టూ తిరిగి తిరిగి సంవత్సరాలు గడిచిపోయేది. మీరు ఇంత చిటికలో సాల్వ్ చేసేసారు. అదేనమ్మా పల్లెటూరు గొప్పతనం. ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవత మీద ఆనా వేసి ఎవరైనా అబద్ధం చెప్తే వాళ్ళకి చెడు జరుగుతుందని అందరికీ భయం. అందుకే రచ్చబండలో ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఒరే సుబ్బయ్య, సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి పండక్కి నేను అరిసెలు చేయమన్నా అని చెప్పు. సరేనా? సరేనయ్యా. అదేంటి పెద్దనాన్న, అరిసెలు చేయడానికి మన పెద్దమ్మ ఉందిగా, ఎవరికో చెప్తున్నావు? పెళ్ళైన కొత్తలో మీ పెద్దమ్మ ప్రేమతో అరిసెలు చేసి పెట్టిందమ్మా. ఒక్కరిస్తున్నానంతే. మూసిన కన్ను తెరిచేసరికి 3 రోజులు పట్టిందమ్మా. అంటే పెద్దమ్మ పిండి వంటలు అంత దారుణంగా చేస్తుందా పెద్దనాన్న? ఆడిని అడుగు, ఆడు ఇంకా బాగా చెప్తాడు. ఏంటో చెప్పు సుబ్బి. నేను వచ్చిన కొత్తలో అమ్మగారు జపాన్ రెసిపీ అని చెప్పి పాయసం చేసి ఇచ్చారు. నా కడుపాత్రం ఆగక గడగడా తాగేశా. ఇంకంతే. తెగిన ఆనకట్ట కట్టేసరికి 10 రోజులు పట్టింది. రైస్ మిల్ లో సంచి దులిపినట్టు ఒకటే దులుపుడు. సరే పదండ్రా, ఇంటికి వెళ్దాం. మళ్ళీ లేట్ అయిందంటే మీ పెద్దమ్మ గొల్లుమంటుంది. పద పద పద. ఏంటి పెద్దనాన్న, ఇంత చలిలో ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నా తమ్ముడు గుర్తొచ్చాడు. మా పైన ఇంత ప్రేమ ఉన్నప్పుడు మా దగ్గరకు ఒక్కసారి కూడా రావాలనిపించలేదా? పోనీ మేం మీతో మాట్లాడదాం అనుకున్నా మీ దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా లేదు. అదేం లేదురా చిన్నోడా, నువ్వు వచ్చినప్పటి నుంచి పక్కింట్లో మాటల శబ్దం ఎప్పుడైనా వినపడిందా? లేదు పెద్దనాన్న. ఆ ఇంట్లో 2 భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళ కబుర్లు, ఇవే మా కాలక్షేపం. ఉదయాన్నే వంటగదిలో నుండి గుమగుమలు. ఒకరోజు పట్నం నుంచి వాళ్ళ మనవరాలు వచ్చింది. వస్తూ 2 టచ్ ఫోన్లు తెచ్చింది. అంతే. అప్పటి నుంచి వాళ్ళ వంటగదిలో నుండి గుమగుమలు లేవు, అరుగు మీద కబుర్లు లేవు. ఆ రోజు నుంచి ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ అయిపోయారు, ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు. టెక్నాలజీ అనేది దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేయాలి కానీ దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేయకూడదు కదరా చిన్నోడా. అంటే పెద్దనాన్న, ఇన్ని రోజులు స్మార్ట్ ఫోన్ వల్ల లాభాలే ఉంటాయనుకున్నా. మీరు చెప్తే గానీ అర్థమైంది నష్టాలు కూడా ఉంటాయని. సరే పెద్దనాన్న, ఫోన్లో మాట్లాడలేదు సరే, కానీ మమ్మల్ని చూడ్డానికి సిటీకి ఎందుకు రాలేదు? నాకేం ఇబ్బంది లేదురా, కానీ నేనెక్కడికి వస్తే ఇక్కడ ఎంతమంది అనాథలు అవుతారో తెలుసా? ఎవరు పెద్దనాన్న? నీళ్ల కోసం ఎదురు చూసే పొలాలు, కబుర్ల కోసం ఎదురు చూసే అరుగులు, కాదన్నా కాళ్ల వెంట వచ్చే పాలేరు. నిమిషానికి ఒకసారి పొల్ల విరుపుడుగా మాట్లాడే మీ పెద్దమ్మ మాటలు నా ఒక్కడి ఆనందం కోసం ఇంతమందిని అనాథలు చేయవలసి వస్తుందని నేను రావడం లేదమ్మా. అయినా తప్పంతా నాదే తల్లి. అన్న అంటూ అరక్షణం కూడా వదిలిపెట్టేవాడు కాదు.
ఊరంతా ఎగతాళి చేసినా నా వెనకాలే తిరిగేవాడు. పట్నం వెళ్ళనని ఎంత మారం చేసినా నేనే బతిలాడి మరీ పంపించానమ్మా. రాముడి కోసం ఏడ్చిన దశరథుడిలా మిగిలిపోయాను. నా చివరి దీపం ఆరేలోపు నా తమ్ముడిని ఒక్కసారైనా చూస్తానో లేదో. ఆ భగవంతుడి మీద భారం వేసి ఎదురు చూడడం తప్ప నేనేం చేయగలను తల్లి? సుబ్బయ్య, అమ్మగారు ఒకసారి ఇలా రా. రే సుబ్బయ్య, ఏదో కారు వచ్చినట్టుంది చూడు. సౌభాగ్యం, వసే సౌభాగ్యం, నేను చూస్తుంది కలో నిజమా కాదు చూసి చెప్పవే. నిజమేనండి. ఎలా ఉన్నావు అన్నయ్య? ఊపిరి లేని దేహం ఎలా ఉన్నా ఒకటే కదరా. నాదే ఉందిలే కానీ నువ్వెలా ఉన్నావు అమ్మా? బాగున్నాను బావగారు. ఏరా, ఇన్నాళ్ళకి అన్నయ్య మీద దయ కలిగిందా, లేదా ఉన్నానో పోయానో అని చూడడానికి వచ్చావా? అయ్యో అలా కాదన్నయ్య, అది పూజ. డాడీ, సరేరా, మీ ఇద్దరు మాట్లాడుతుండండి. నా తమ్ముడు వచ్చాడని చెప్పి ఊరంతా చెప్పొస్తా. పూజ, అదేంటి సుబ్బయ్య నీ కాలు ఇరిగిందని నాకు ఫోన్ చేసి చెప్పాడు? హలో, అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? నేనే సుబ్బయ్యతో అలా అబద్ధం చెప్పించాను. దేనికమ్మా? అది డాడీ, నువ్వు వచ్చావని పెద్దనాన్న చూసావా, ఊరంతా వెళ్ళి నా తమ్ముడు వచ్చాడని ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నాడు. ఏంటి పూజ ఇది? నాకు ఎంత ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో తెలుసా? ఆనందం అంటే మనం సంపాదించే డబ్బులో మాత్రమే కాదు డాడీ, మన అనుకొని అయిన వాళ్ళని వచ్చి కలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు డాడీ. అది నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. రావాలని నాకు ఉంటుందిరా, కానీ నాకెంత బిజీ షెడ్యూల్ నీకు తెలుసు కదా. పరిస్థితులు ఎలా ఉన్నా, ఇబ్బందులు ఎన్నైనా సంవత్సరానికి ఒక్కసారైనా వస్తారని ఎదురు చూస్తున్న పెదనాన్న లాంటి వారు ఎందరో. కానీ డాడీ, ఒక్క మాట చెప్పనా, పెదనాన్న నీ గురించి ఎంత బాధపడ్డాడో నేను దగ్గర నుండి చూశాను. కానీ ఈరోజు నువ్వు రాగానే ఎన్ని బాధలున్నా మిమ్మల్ని చూడగానే ఆ బాధలన్నీ మర్చిపోయి ఎంత సంతోషంగా ఉన్నారో నేను చూశాను డాడీ. నిజమేరా పూజ. అందుకనే డాడీ, ప్రతి సంక్రాంతికి మన పెదనాన్న దగ్గరకు వచ్చి పండగ జరుపుకుందాం. సరేనమ్మా. అన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. నువ్వు తిరిగి వచ్చావు, నాకు అదే సంతోషం. పద, అందరం కలిసి పొంగల్ వండుకుని గుడికి వెళ్దాం, సరేనా? సరే అన్నయ్య. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీకి, అలాగే మా ఊరి సంబరాలను కూడా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.